దేశవ్యాప్తంగా కంజక్టివైటిస్ అదే కండ్ల కలక కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కండ్ల కలకలు అనేది వైరస్, బ్యాక్టీరియా లేదా అలర్జీ వల్ల కలుగుతుంది. వైరస్ లేదా బ్యాక్టీరియా నుంచి వచ్చే కలకలు ఒకరి నుంచి వేరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలర్జీ మీద కలిగితే అది ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీ వల్ల కలిగేది తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో ఉండి తేలిగ్గా తగ్గిపోతుంది. కానీ బ్యాక్టీరియా వల్ల కలిగేది కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. అది కన్ను మీద చాలా ఎక్కువ ప్రభావం కూడా చూపిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశాలుంటాయి. అయితే కొన్నిసార్లు రసాయనాల వల్ల కూడా కళ్ళ కలకలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నీటితో కళ్ళను శుభ్రంగా కడగాలి. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఇంటి చిట్కాలంటూ అవి ఇవి చేసి ఆలస్యం చేస్తే సమస్య ఎక్కువ అవుతుంది. వర్షాలు ఎక్కువగా పడే సమయంలో కండ్ల కలక ఎక్కువగా వ్యాపిస్తుంది. అయితే కండ్ల కలకలు ఉన్న వారి కళ్లల్లోకి చూడడం వల్ల అది వ్యాప్తి చెందుతుందని చెబుతూ ఉంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా కంటి స్రావాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ ఉన్నవారు తెలిసి తెలియక కళ్లల్లో చేతులు పెట్టుకొని అదే చేతులతో ఏదైనా వస్తువులను ముట్టుకుంటే అదే వస్తువును ఇతరులు కూడా తాకితే ఆ వైరస్ వారి శరీరంలోకి కూడా ఈజీగా ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్లో ఉండే వైరస్, బ్యాక్టీరియా ఇతరుల కళ్ళల్లోకి చేరడం వల్ల కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటు ఉన్నవారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం లేక సరైన లెన్స్ వాడకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి వ్యాధి తీవ్రత అధికమయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. కండ్ల కలకలొస్తే కళ్ళు ఎర్రగా అవ్వడం, కళ్లల్లో మంట, నొప్పి లేక దురద, కనురెప్పలు వాపు రావడం, కంటిరెప్పలు అతుక్కోవడం, ముఖ్యంగా పొద్దున లేచేసరికి పుసుకులతో కళ్ళు అతుక్కుపోవడం, ఎక్కువ వెలుగు చూడలేకపోవడం, కళ్ళ నుంచి నీరు లేక చిక్కటి ద్రవం కారడం, కొన్నిసార్లు జ్వరం, జలుబు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్ళు నలపడం లేదా కంట్లో చేతులు పెట్టడం చేయకూడదు. శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్తో కళ్ళు తుడుచుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు వెంటనే వాటిని వాడడం మానేయాలి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ సమస్య రాకుండా నివారించడానికి చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళను తాకడం మానేయాలి. కళ్ళద్దాలు వాడడం వల్ల కళ్ళు ముట్టుకోవడం తగ్గి ఇలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరగడం, స్విమ్మింగ్కి వెళ్లడం వంటివి చేయకూడదు. ఈ కళ్ళ కలకలు వచ్చిన వారు వాడిన వస్తువులను ఇతరులు వాడకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్కి పంపించొద్దు.